గత ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తమ చందాదారుల ఖాతాల్లో వార్షిక వడ్డీ మొత్తాన్ని జమ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే దాదాపు 80% పైగా ఉద్యోగుల ఖాతాల్లో ఈ వడ్డీ డబ్బులు విజయవంతంగా జమ అయినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. మిగిలిన చందాదారులందరికీ కూడా ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో వడ్డీ మొత్తాన్ని అందచేయనున్నట్లు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఖాతాల్లో ఎంత వడ్డీ జమ అయిందో సులభంగా తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తనిఖీ విధానాలను అందుబాటులో ఉంచింది. అయితే ఈ వివరాలను తెలుసుకోవాలంటే చందాదారుల యూఏఎన్ తప్పనిసరిగా యాక్టివేట్ అయి ఉండాలి. ప్రస్తుతం వడ్డీ జమ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతున్నందున ఈ సాంకేతిక ప్రక్రియ వల్ల కొందరి పాస్బుక్లలో వెంటనే మార్పులు కనిపించకపోవచ్చని సంస్థ పేర్కొంది. అందువల్ల చందాదారులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా అందరి ఖాతాల్లోనూ వడ్డీ క్రెడిట్ అవుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్, వడ్డీ వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఎంతో ఉత్తమమైన మార్గంగా పనిచేస్తోంది. చందాదారులు ముందుగా ఈ పోర్టల్ను తెరిచి తమ యూఏఎన్ నెంబర్, వ్యక్తిగత పాస్వర్డ్తో పాటు స్క్రీన్పై కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఖాతా పూర్తి వివరాలు వెల్లడవుతాయి. లాగిన్ అయిన వెబ్ పేజీలో వ్యూ పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే స్క్రీన్పై ఈపీఎఫ్ బ్యాలెన్స్ స్పష్టంగా దర్శనమిస్తుంది. ఆ పాస్బుక్లోని తాజా లావాదేవీల వరుసలను నిశితంగా పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరానికి గాను జమ అయిన వడ్డీ మొత్తం ఎంతో సులభంగా తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డిజిటల్ సేవల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈ వివరాలను వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్లో లాగిన్ అయి యూఏఎన్ నెంబర్ను అనుసంధానించడం ద్వారా బ్యాలెన్స్ తనిఖీతో పాటు క్లెయిమ్ల వంటి ఇతర సేవలను ఎప్పుడైనా ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని సాధారణ మొబైల్ వినియోగదారులు సైతం కేవలం ఒక చిన్న ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా తమ పీఎఫ్ బ్యాలెన్స్ను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం చందాదారులు తమ పీఎఫ్ ఖాతాకు అనుసంధానమై ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి 7738299899 నెంబర్కు సందేశం పంపాల్సి ఉంటుంది. మొబైల్ మెసేజ్ బాక్స్లో ఈపీఎఫ్ఓ హెచ్ఓ-యూఏఎన్ అని టైప్ చేసి దాని పక్కనే తమ 12 అంకెల యూఏఎన్ నెంబర్ను జోడించి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఈ సమాచారాన్ని చందాదారుల సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతీయ భాషల్లో ఉచితంగా అందిస్తోంది. ఒకవేళ తెలుగు భాషలో పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ వివరాల సమాచారాన్ని పొందాలనుకుంటే పంపించే మెసేజ్ చివర టీఈఎల్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. మెసేజ్ పంపిన కొద్దిసేపటికే చివరిగా మీ ఖాతాలో జమ అయిన మొత్తం, ప్రస్తుత అప్డేట్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన తిరుగు సందేశం మొబైల్కు వస్తుంది. ఒకవేళ వెంటనే వడ్డీ మొత్తం కనిపించకపోతే వడ్డీ జమ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు ఓపికగా ఎదురుచూసి అప్డేట్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది.